హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గాస్ ట్రెండ్. ఏంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ కూడా? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, జెమినీ టీవీలో వచ్చేటువంటి 12 o'clock భామలు సత్యభామలు ప్రోగ్రామ్కి ఇక్కడ మాకు దగ్గరలో వడ్లపొడిలో అవుతుంది అని తెలిసి మేమైతే ఇలా బయలుదేరిపోయామండి. సో ఇంతకుముందు ఆడవాళ్ళు మీకు జోహార్లు అయింది, నేను వీడియో పెట్టాను గుర్తుందా? అక్కడే సేమ్ ప్లేస్ ఆరాధ గారే మాకు ఛాన్స్ ఇచ్చారు. సో నేను, ధన గారు, నిర్మలా గారు, హనీ, పద్మ ఆంటీ, దివ్య మేమైతే ఇలాగైతే ఆటోలో అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. సౌజన్య ఉంది, తనేమో ముందే వెళ్ళిపోయింది. మార్నింగ్ సెషన్ అనమాట, మాకు ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చింది. సో మేము ఆఫ్టర్నూన్ అక్కడ ఆటోకి అలా రీచ్ అయ్యాము. వడ్లపొడిలో అక్కడ కళ్యాణ మండపంలో పెట్టారనమాట, డ్యూ టు రెయిన్ అనమాట. సో అక్కడికైతే రీచ్ అయ్యామండి. అక్కడికి రీచ్ అవ్వగానే ఈగర్గా వెయిటింగ్ అనమాట, వాళ్ళు ఎప్పుడెప్పుడు చూద్దామా యాంకర్స్ అని చెప్పేసి. భార్గవ్ గారు, విజయ గారు అండి. సో అక్కడ మాకు పైన వెయిటింగ్ ఉంటుంది కదా, వెయిటింగ్ వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు. ఆ వెయిటింగ్లో వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎపిసోడ్ అవుతుంది. సో ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? ఇక్కడ గేమ్ రౌండ్ అవుతుందండి, ఓసివంగిలో గేమ్ రౌండ్ అవుతుంది. సో మేమైతే ఇలాగా స్టెప్స్ ఎక్కేసి పైన వెయిట్ చేద్దామని చెప్పేసి పైకి అయితే వెళ్ళామండి. వెళ్ళగానే అసలు అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక స్టాల్ కనిపించిందండి. ఆడవాళ్ళకి ఇంకేం కావాలి, అసలే ఆడవాళ్ళు అంటే నగలు, నగలంటే ఆడవాళ్ళు. దట్టు ప్రోగ్రామ్కి వెళ్ళాం కదా, అక్కడ కూడా ఇవి ఉండేటప్పటికి ఇంకా మరి అసలు టైం తెలియలేదనమాట. అందరూ అలా వెళ్ళిపోయి ఎవరికి ఏమి నచ్చాయా ఏంటా చూసుకుంటూ ఉన్నామన్నమాట. చూడండి, బ్యాంగిల్స్ ఉన్నాయి, నల్లపూసలు ఉన్నాయి, తర్వాత 1 గ్రామ్ గోల్డ్, తర్వాత బీడ్స్ కలెక్షను అదిరిపోయిందండి. బీడ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. తను ఓన్గా తయారు చేస్తారట, కొన్ని మాత్రం చాలా బాగున్నాయి. రాణి హారాలని చాలా బాగున్నాయండి, తన దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో మన వాళ్ళు అక్కడ కూర్చొని టైంపాస్ ఎందుకు అని చెప్పేసి మేమందరం ఇక్కడైతే ఈ షాపింగ్ చేస్తున్నాం. ఈ షార్ట్ టైంలో అందరూ ఏదో ఒకటి కొనుక్కున్నామండి. నల్ల పూసలు, షార్ట్వి, ఇలాగ బీడ్స్, ఇలాగ ఏదో ఒక ఐటెం అయితే కొనుక్కున్నాం, పర్చేజ్ అయితే చేసామండి. తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తన పేరు శివపార్వతి. తనకి ఇక్కడ ఆల్రెడీ డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా తను బిజినెస్ చేస్తున్నారట. సో తను చెప్పారు, మీకు ఎవరికైనా కావాలంటే గాజువాక్లో ఉంటారండి, ఇలాగా పర్చేజ్కి నా నెంబర్ ఇస్తాను అని చెప్పేసి చెప్పారండి. క్వాలిటీ అయితే మాత్రం బాగుందండి. ఇదిగోండి, అందరూ కూడా తలా ఒకటి అలా కొనుక్కుందామని. నాకేమో స్టడ్స్ చూస్తున్నాను. ఇదిగోండి రాణి హారం అటండి, ఇది తనే ఓన్గా మేక్ చేశారట. నా పర్సనాలిటీకి, నేనున్న దానికి నాకు కరెక్ట్గా యాప్ట్గా సెట్ అయిపోయిందండి. కలర్ఫుల్గా ఉంది. అంటే ఆ శారీకి అవి ఉండకపోవచ్చు, జనరల్గా అయితే ఇలా చూసుకుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ అది అంత నాకు ఈ శారీ మీద అంత బాగా కనిపించట్లేదు, అదే అనుకున్నాను. సో అలా అయితే అవుతూ ఉందండి షాపింగ్. మన వాళ్ళు ఎక్కువ మంది నల్ల పూసలు తీసుకున్నారండి. నల్ల పూసలు, దట్టు చిన్న నెక్ పీసెస్ ఇలాంటివి బాగున్నాయి. ఇక్కడ ఈ బ్యాగ్లు ఏంటనుకుంటున్నారా? మన జ్యువెలరీ బ్యాగ్స్ అమ్ముతున్నారు, పౌచెస్. ఇదిగోండి, ఇలాగా చిన్న నెక్ సెట్స్ అన్నీ కూడా చూస్తున్నారు. నల్ల పూసలు ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయన్నమాట, చాలా బాగున్నాయి. అందరూ తలా ఒకటి అలా తీసుకున్నారు సరదాగా. అంటే ఎక్కడికన్నా ఇట్లనే చిన్న గుళ్ళకి వెళ్ళినా చేసినా అలా పెట్టుకోవడం, అన్ని సార్లు హెవీగా పెట్టుకోలేం కదా, అందుకని చెప్పేసి. సో నేనైతే మధ్యలో ఒకసారి కిందకి దిగి ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చానండి. ఇదిగోండి, భార్గవ్ గారు, విజయ గారు అనమాట. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అంతా లీడ్ చేస్తున్నారు, యాంకర్స్. సో ఫైనల్గా వచ్చేసిన తనేమో ఇక్కడ ఈ ఎపిసోడ్లో ఈ టోటల్ ఈ ప్రోగ్రాంలో ఒక రౌండ్ ఉంటుంది, మనసులో మాట అని చెప్పేసి. వాళ్ళు ఎమోషనల్ స్టోరీ చెప్తారు, దానికి కనెక్ట్ అయిపోతామండి. సో ఇక్కడ ఆల్రెడీ ఇంకా వస్తూ ఉన్నారనమాట మన రౌండ్కి. సో ఆడవాళ్ళు మీకు జోహార్లో కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారండి నాకు. సో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో వాళ్ళైతే ఈ రౌండ్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఇదిగోండి, తిని కూడా అలాగా బాగా ఫ్రెండ్స్ అయిపోయారు అందరూ కూడా. ఎమోషనల్ రౌండ్కి అయితే మాత్రం అందరూ కనెక్ట్ అయిపోతున్నారండి, చాలా బాగా చెప్తున్నారు. అంటే వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి ఎమోషనల్గా ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నారు. అదిగోండి, ఎమోషనల్ స్టోరీ చెప్పినందుకు తనకి ఒక నెక్లెస్, హారము అలా ఇచ్చారండి. ఇదిగోండి, తినొక ఫ్రెండ్, తిని కూడా ఇలా ప్రోగ్రామ్కి వచ్చారనమాట. ఏంటి ప్రైజ్లన్నీ మనమేనా అంటే నవ్వుకుంటున్నాం అనమాట అన్నీ కూడా. సో ఇలాగా ఈ ప్రోగ్రామ్ అవుతుంది. బ్రేక్ ఇచ్చారు.
సో, మన నగలది మాత్రం అలా కంటిన్యూ అవుతానే ఉందండి. పైన అంటే చాలా టైం ఉంది కదా! ఇంకా అని జెప్పేసి ఎలాగో తీసుకుందాం అనుకుంటున్నారు డ్రెస్సుల మీదకి వాటికి. ఇదిగోండి కళ్యాణి ఆల్రెడీ పర్చేజ్ చేసింది. నేనన్నాను ఇంకెందుకు ఆలస్యం ప్రోగ్రామ్‌కి వేసేసుకో అనంగానే ఇదిగోండి వాళ్ళ పాప పెడుతుందనమాట. చాలా బావుంది అది కూడా. రీజనబుల్ ప్రైస్‌లో 250 ఎంతో పడిందండి. కానీ చాలా బావుందసలు. చూడగానే అలాగా ఎంత బావుందో. సో, ఇదిగోండి ఇలాగా పర్చేజ్‌లయితే అవుతున్నాయి. వాళ్ళే కాదు వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా ఫస్ట్ అక్కడికే కళ్ళెళ్తున్నాయి. అంటే ఆటోమేటిక్‌గా మనకి అది లాగుతూ ఉంటుంది. జ్యువెల్లరీ ఐటెమ్ కదా! మనకి కావాల్సుంటుంది. సో, అందులో పూజలని అవ్వని ఇవ్వని ఎళ్తూ ఉంటాం కదా! గుళ్ళకి సింపుల్‌గా పెట్టుకోవటానికి కూడా చాలా బావుంటాయని జెప్పేసి అందరూ అయితే పర్చేజ్ చేస్తూ ఉన్నారండి. చాలా బావుంటుంది అని జెప్పేసి. ఇదిగోండి ఇక్కడ బ్లాక్ శారీతో ఇద్దరున్నారు. అక్కడికొచ్చాక నాకు చాలా ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు. సో, మనతో పాటు మేమే ఫస్ట్ ఎళ్ళాం. మా రౌండ్ 2:30కి మాది థర్డ్ రౌండ్. సో, ఇది కూడా చాలా బావుంది. ఆంటీ ఒకరు, ధనా గారు ఒకటి తీసుకున్నారు. నిర్మలా గారు ఒకటి, మరి కళ్యాణి ఒకటి అలాగ తలా ఒకటి తీసేసుకున్నారండి. చాలా బావున్నాయి. ఇదిగోండి ఈవిడ లత గారు మెయిన్ ఈవిడండి. ఈవిడ మనం నేమ్స్ అయ్యి ఇస్తాము. తనే ఎంటర్ చేసుకున్నారు. చాలా చూసుకుంటారు ఈవిడ కూడా. నాకు రాధగారు పరిచయం చేశారు. ఇదిగోండి మన బ్యాచ్ పైన కూర్చున్నప్పుడు. ఇలాగా ఓ ఫోటో తీసుకున్నామనమాట. స్టార్టింగ్‌లో వెళ్ళాం కదా! మనమే వెళ్ళాం. తర్వాత అందరూ అలా ఒకరికొకరు వస్తూ ఉన్నారు. హనీ కూడా వచ్చింది ఎంచక్కా హైదరాబాద్ నుంచి. ఇదిగోండి ఈయన మనకి ప్రోగ్రామ్ గురించి అంతా కూడా చెప్తూ ఉంటారు. సో, ఇక్కడికొచ్చిన ముందే నేమ్స్ తీసుకున్నారు. దట్టు ఏంటంటే ఆన్ ది స్పాట్ ఎవరైతే ముందు నేమ్స్ ఇచ్చి అబ్సెంట్ అయిన వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళని రీప్లేస్ చేయడానికి అలాగా వచ్చిన వాళ్ళందరినీ కూడా నేమ్స్ తీసుకోమంటే హనీ అలా రాసేస్తూ ఉందండి. అలా రాస్తూ ఉంటే చూడాలి హనీ పాటలు అందరూ నా నేమ్ రాయి, నా నేమ్ రాయి, నా నెంబర్ తీసుకో అని పాపం చాలా అంటే అదొకలాంటి ఇంటెన్షన్ ఉంటుంది కదా అందరికీ. నా పేరు ఎక్కడ మిస్ అయిపోతుందా అని చెప్పేసి. సో, అప్పటికి కూడా ఏమవుతుందంటే బ్యాచ్‌కొచ్చేసి 35నే తీసుకుంటారంట. అక్కడొచ్చి 30 మెంబర్స్ తీసుకుంటారు. 45 ఉన్నారక్కడ. సో, ఒక 15 మెంబర్స్‌ని ఆపేశారు పాపం. నెక్స్ట్ రౌండ్‌కి నెక్స్ట్ ఎపిసోడ్‌కని. ఇదిగోండి ఇక్కడ గ్రీన్ శారీ ఆవిడ సుజాత గారు. ఆ వెనక చంద్రకళ గారండి. ఈళ్ళిద్దరూ కూడా నాకు ఆడవాళ్ళు మీకు జోహార్లులో బాగా ఫ్రెండ్ అయిపోయారండి. సో, వాళ్ళందరితో కలిపి ఒక పిక్ తీసుకున్నా. అక్కడికేంటో కొత్త ప్లేస్‌కి వెళ్ళినట్టు అనిపించలేదు నాకు. ఎందుకంటే రెగ్యులర్‌గా వెళ్ళిన ప్లేస్‌లా అనిపించింది నాకు. సో, ఇదిగోండి ఇదంతా కూడా ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యేవాళ్ళం అనమాట మేమందరం కూడా. ఇలా ఒక ఫోటో తీసుకున్నాము. వీడియో అది. ఇదంతా కూడా రాధగారి వల్లే జరిగిందండి నాకు. చూడండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా హాయ్ చెప్తూ ఉన్నారనమాట. ఇదంతా కూడా నాకు రాధగారు, సుజాత గారు వాళ్ళందరి ద్వారానే జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు మమ్మల్ని. ఆడవాళ్ళు మీకు జోహార్లప్పుడు మాకు ఛాన్స్ ఇచ్చారు. దట్టు ఇప్పుడు కూడా మళ్ళీ కాల్ చేసి చెప్పారనమాట. ఇప్పుడు ప్రోగ్రామ్ అవుతుందండి వస్తారా అని చెప్పేసి. సో, అప్పుడు వెళ్ళామనమాట అలాగా. కానీ ప్రోగ్రామ్స్ అయితే చాలా చేస్తారండి ఇక్కడ. వడ్లపొడి చాలా బావుంటున్నాయి. ప్రోగ్రామ్స్ కూడా. నేను ఉమెన్స్ డే కూడా పాపం పిలిచారు గానీ, నాకు ఉమెన్స్ డేకి వీలు పడలేదు అప్పుడు. అప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఊరు వెళ్ళవలసొచ్చి వెళ్ళాననమాట. కానీ చాలా చేస్తారు. చాలా గ్రాండ్‌గా ఉంటాయి. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆర్గనైజేషన్ చాలా బావుంటుంది. ఇదిగోండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా హాయ్, హాయ్, హాయ్ అంటున్నారు. చంద్రకళ గారు వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నారనమాట. ఈ పక్కన సుధా గారున్నారు. సుధా గారికి కూడా ఈ బ్లాక్ శారీ తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందట. ఇంకా అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటే అలా బాగా ఫ్రెండ్స్ అయిపోయారనమాట. ఒకే మెంటాలిటీ వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని చేరినట్టు అయిపోయిందనమాట. ఇంకా అసలు మామూలుగా జోక్సే లేదండి. అసలు టైం ఎలా అయిపోయిందో కూడా మాకు తెలియలేదు. మేము 1:30కి వెళ్ళామండి. ఎగ్జాక్ట్ 3కి 3:15కా ఏమో స్టార్ట్ అయింది మా ప్రోగ్రామ్. అప్పటి వరకు 1 ½ అవర్ ఎలా జరిగిపోయిందో తెలియలేదు. అలాగా కామెడీ జోక్స్ అన్నీ యేసుకుంటూ అలా సరిపోయిందనమాట. మనిద్దరం యూట్యూబర్సే కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. కామెడీ జోక్స్ ఏస్తున్నారనమాట. నేను మీకు గిఫ్ట్ ఇస్తాను, మీరు నాకు గిఫ్ట్ ఇవ్వండి అని చెప్తూ ఉన్నారనమాట. చాలా హ్యాపీగా. తను కూడా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ ఎపిసోడ్‌కి ఈ ఎపిసోడ్‌కి అవ్వకపోతే తర్వాత తను కూడా ఒక ప్రైజ్ వచ్చిందనమాట. అప్పుడే పరిచయం అయినా కానీ అంటే అంతకుముందు చూసాను గానీ పరిచయం అవ్వలేదు. కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. కొంతమంది ఈరోజు అయ్యారు. అందులో ఈవిడ బాగండి సుధా గారు. చాలా ఇంట్రెస్ట్‌గా నాకు నా మైండ్ సెట్‌కి బాగా దగ్గరగా ఉన్నారు. తను కూడా నా యూట్యూబ్ ఛానల్ ఏంటి అని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నన్ను చేసుకోమన్నారు. ఇలాగ మీరిద్దరూ భలే యాక్టివ్‌గా ఉన్నారే అని ఆంటీ అన్నారు. బాగా మంచి జోకులు. నేను చేయడం ఎందుకు మీరే చేసేసుకోండి. నేను సెర్చ్ చేస్తుంటే రావట్లేదు అని అంటున్నారనమాట. ఇచ్చేస్తే పోలేదు. ఫోన్ మీరే చేయండి అని చెప్పేసి అంటున్నారనమాట ఆవిడ. చాలా ఫన్‌గా అయిపోయింది. ఆ 1 ½ అవర్, 1/4 to 2 అవర్స్ ఎలా గడిచిపోయో కూడా తెలీదు.
చాలా బాగా హ్యాపీ అనిపించింది ఆ ప్రోగ్రామ్ వల్ల. అంటే ఆ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినా కానీ అలాగా గేమ్స్ అవి ఆడలేదు ఈసారి. ఎందుకంటే ఛాన్స్ రాలేదు. లాస్ట్ టైం అంటే వచ్చింది. ఈసారి ఛాన్స్ రాలేదు. కాకపోయినా కానీ మెమరీస్ అయితే చాలా మెమరీస్ ఉన్నాయండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈసారి కూడా. ఈసారి చాలా మంది బాగా కనెక్ట్ అయిపోయారు ఫ్రెండ్స్‌గా అనమాట. ఎక్కడికెళ్ళినా ఇంకా మర్చిపోలేమనమాట. ఆ కాన్వర్జేషన్స్‌లో అంత ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది మాకు. చాలా బా అనిపిచ్చింది. ఈసారి కమ్యూనికేషన్ బాగా అయిపోయింది మాకు వీళ్ళందరితోటి. అంటే పోయినసారి కొత్త కదా! కొంచెం అలా ఫీల్ అయ్యాం గానీ, ఒకరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఈసారి చాలా ఎక్కువ మంది అయ్యారనమాట. కొత్త ప్లేస్‌కెళ్ళాము అనేటువంటి ఈ భావన రాలేదు. ప్రోగ్రామ్ కూడా చాలా బా అవుతుందండి. ఇక్కడ ఇగోండి లతగారొచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నారు. ఆ పైన డయాస్ ఉంది. ఆ పైన ఒక సోఫా కనిపించిందండి. ఏదో ఫంక్షన్ జరిగినట్టుంది రీసెంట్‌గా. సో, అలా ఖాళీగా ఉంటే బాలేదు అని చెప్పేసి మేమందరం వెళ్ళేసి ఇలా మనం ఫోటోస్ దిగాలి కదా! ఇంత బాగా రెడీ అయ్యాము అని చెప్పేసి అనుకోని ఇలాగెళ్ళి ఫోటోస్ అయితే దిగుతూ ఉన్నామండి. మాలో ఇంకా వీళ్ళు కూడా జాయిన్ అయిపోయారు. ఇలాగ అందరూ కూడా ఫోటోలు అవి ఎక్కడికన్నా వెళ్తే ఈ మధ్య ఫోటోలు దిగడం తగ్గిందండి. వీడియోస్ వల్ల. సో, అందుకని చెప్పేసి ఇవాళ నేనంతా కూడా ఈ ప్రోగ్రామ్ దగ్గర ఫోటోస్ ఎక్కువ దిగాను. సో, ఇదిగోండి ఇతనొచ్చి మళ్ళీ మనకి ఇన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఎమోషనల్ స్టోరీ ఎవరైతే చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో, మనమైతే రెడీ అండి ప్రోగ్రామ్‌కి రండి అని ఇంకా ఎమోషనల్ స్టోరీ వాళ్ళని ఎలా చేస్తున్నారు ఏంటి అని వాళ్ళకేవో ఇన్‌స్ట్రక్షన్స్ చేస్తున్నారు. సో, అక్కడి నుంచి అలా అయితే మనకి కిందకి ఇన్విటేషన్ వచ్చేసింది పిలుపుకి. సో, వచ్చేయండి ఆ ఎపిసోడ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అలాగా ఒక్కొక్కరు మూవ్ అవుతూ ఉన్నాము. ప్రోగ్రామ్‌కైతే కిందకెళ్ళాలి. గ్రౌండ్ ఫ్లోర్‌లో అవుతుంది. ఇదేమో ఫస్ట్ ఫ్లోర్‌లో వెయిటింగ్ అనమాట. సో, ఇలాగైతే కిందకి వెళ్తూ ఉన్నామండి. ప్రోగ్రామ్ అయితే బాగే అయిపోయింది. కాపోతే ఈసారి ఛాన్స్ రాలేదని ఒక్కటే ఉంది గానీ, మిగతా అంతా బావుందండి. ఈసారి మాకు రాలేదు ఛాన్స్. అంటే ప్రతిసారి వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు గదా! సో, ఈసారి పోయినసారి కొంతమందికొచ్చింది అలాగనమాట. ఇదిగోండి ఇలాగ కిందకైతే వెళ్తూ ఉన్నాము. ఆ ఎపిసోడు అయిపోతుంది అని జెప్పేసి అన్నారు. ఇక్కడ టంగ్ ట్విస్టర్స్, ఓసివంగి ఇలా బోలెడు రౌండ్స్ ఉన్నాయి. గేమ్స్ ఉన్నాయి. ఇంకా భలే ఫన్‌గా ఉందండి. ఆ భార్గవ్ గారైతే భలే నవ్వించేసారండి అసలు. వామ్మో! పొట్ట చెక్కలైపోయింది నవ్వి. చాలా బా చేయించారు. ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగా అయిపోయింది. మా ప్రోగ్రామ్ ఎలా అయింది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. ఇదంతా ఓన్లీ ఈ భామలు, సత్యభామలు ప్రిపరేషన్ అనమాట. ఆ ప్రోగ్రామ్‌కి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది చంద్రకళ గారు కూడా ఇన్‌స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఎవరెవరు ఎక్కడేంటి అక్కడ అది అని చెప్పేసి. సో, ఇంకా మా ప్రోగ్రామ్ మేమెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో నేను రిలీజ్ చేస్తాను. సో, మీరు ఇగోండి ఈవిడ కవిత రాసుకొచ్చారండి. ఆ భార్గవ్ గారికి వాళ్ళకి టోటల్ ప్రోగ్రామ్ అంతటి మీద గూడా. సో, ఇలాగండి అవుతూ ఉంది. వాళ్ళెళ్ళిపోయారు. నెక్స్ట్ ఎపిసోడ్‌కైతే మేము రెడీ అయిపోయి కూర్చున్నాము లోపల. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.